హాయ్ హలో అందరికి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం లిస్ట్ ఇంకా టపుల్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు లిస్ట్ అంటే ఏంటి? వాట్ ఇస్ లిస్ట్? లిస్ట్ ఇన్ పైథాన్ ఇస్ అన్ ఆర్డర్డ్ మ్యూటబుల్ కలెక్షన్ దట్ కెన్ హోల్డ్ ఎలిమెంట్స్ ఆఫ్ వేరియస్ డేటా టైప్స్. లిస్ట్ ఆర్ డిఫైన్డ్ యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్. అంటే మన లిస్ట్ ని స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి డిఫైన్ చేస్తాం. కీ ఫీచర్స్ వచ్చేసరికి లిస్ట్ అనేది ఆర్డర్డ్, మ్యూటబుల్, హెటరోజీనియస్ అండ్ డూప్లికేట్స్. ఎలిమెంట్స్ ఆర్డర్ అంటే ఎలిమెంట్స్ మెయింటైన్ ద ఆర్డర్ ఇన్ విచ్ దే ఆర్ యాడెడ్. మ్యూటబుల్ వీ కెన్ మాడిఫై, ఇచ్చిన వాల్యూస్ ని మనం మాడిఫై చేయవచ్చు. హెటరోజీనియస్ ఇంకా డూప్లికేషన్ కూడా లిస్ట్ అనేది అలౌ చేస్తుంది. చూడండి, ఇక్కడ ఒక లిస్ట్ ని క్రియేట్ చేసాం. ఇక్కడ ఎంటీ లిస్ట్ ని క్రియేట్ చేసాం యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్. నెంబర్స్ ఆ లిస్ట్ లో 1 2 3 4 అనే నెంబర్స్ ఇంటీజర్స్ ఇచ్చాము. డేటా టైప్స్ లిస్ట్ ని ఇలా కూడా ఇవ్వచ్చు, నెంబర్స్ ఇవ్వచ్చు, లేదా మిక్స్డ్ డేటా టైప్స్. 1 హలో అనే స్ట్రింగ్, ఇక్కడ ఫ్లోట్, ఇది బులియన్, మనం నచ్చింది ఇవ్వచ్చు. టపుల్ అయితే లిస్ట్ ఆఫ్, మనము లిస్ట్ నుంచి టపుల్ నుంచి లిస్ట్ మార్చాలంటే లిస్ట్ ఆఫ్ అని పెట్టి చేంజ్ చేసుకోవచ్చు. క్రియేటింగ్ లిస్ట్ అయింది. లిస్ట్ని ఎలా యాక్సెస్ చేయాలి? లిస్ట్ మనం దేనిని యాక్సెస్ చేయాలంటే ఇండెక్స్ నెంబర్ నుంచి యాక్సెస్ చేస్తాం. ఇక్కడ ఇండెక్సింగ్ యాక్సెస్ ఎలిమెంట్స్ యూజింగ్ ఇండెక్స్ నెంబర్ ఫ్రమ్ ఇండెక్స్ నెంబర్స్ అనేవి 0 నుంచి 1 నుంచి. దీని యొక్క ఇండెక్స్ నెంబర్ 0, దీని యొక్క ఇండెక్స్ నెంబర్ 1, దీని 2 అలా అవుతుంది. ఇక్కడ మన ఫ్రూట్స్ లో ఒక లిస్ట్ లో యాపిల్, బనానా, చెర్రీ అనే 3 ఫ్రూట్స్ తీసుకున్నాం. ప్రింట్ ఫ్రూట్స్ ఆఫ్ 0 అంటే ఇది ఏం ప్రింట్ చేస్తుంది? యాపిల్ ప్రింట్ చేస్తుంది, ఎందుకంటే దీని యొక్క ఇండెక్స్ నెంబర్ అనేది 0. నెగిటివ్ ఇండెక్స్ నెంబర్స్ అంటే రివర్స్ నుంచి బ్యాక్ నుంచి. ఇది -1 అంటే చెర్రీని ప్రింట్ చేస్తుంది. కామన్ లిస్ట్ ప్రాపర్టీస్ లిస్ట్ లో మనం ఎపెండ్, ఇన్సెట్, రిమూవ్, షార్ట్, రివర్స్ ఇలా లిస్ట్ ఆపరేషన్స్ యూజ్ చేస్తాం. అంటే ఎపెండ్ వల్ల ఏం చేస్తుందంటే ఏదైనా ఎలిమెంట్ ని యాడ్ చేస్తుంది. ఇక్కడ డేట్ అన్నారు, ఫ్రూట్స్ డాట్ ఎపెండ్ డేట్ అంటే ఇక్కడ యాపిల్, బనానా, చెర్రీ ఇంకా డేట్ కూడా యాడ్ అవుతుంది. ఇన్సెట్ అట్ స్పెసిఫిక్ పొజిషన్, ఫ్రూట్స్ డాట్ ఇన్సెట్ ఇన్సెట్ 1, బ్లూబెర్రీ అంటే బ్లూబెర్రీని ఇన్సెట్ చేస్తుంది. రిమూవ్, ఫ్రూట్స్ డాట్ రిమూవ్ బనానా అంటే ఉన్న లిస్ట్ లోనే బనానాని రిమూవ్ చేస్తుంది. పాప్ అంటే పాప్ ద లాస్ట్ ఎలిమెంట్ ని మనం పాప్ చేస్తుంది. షార్ట్ అంటే ఫ్రూట్స్ డాట్ షార్ట్ అని ఇస్తారు, ఆ ఇచ్చిన ఎలిమెంట్స్ ని సార్ట్ చేస్తుంది అనమాట. అలా మనం లిస్ట్ ఆపరేషన్స్ వాడతాం. సమ్మరీ ఏం చేస్తుందంటే లిస్ట్స్ ఆర్ వెర్సటైల్ అండ్ వైల్డ్లీ యూజ్డ్ ఇన్ పైథాన్ ఫర్ స్టోరింగ్ సీక్వెన్స్ ఆఫ్ డేటాను స్టోర్ చేయడానికి లిస్ట్ ని యూజ్ చేస్తాము. దే ఆఫర్ ఏ రేంజ్ ఆఫ్ మెథడ్స్, ఎఫిషియెంట్ డేటా అండ్ డేటా మ్యానిపులేషన్ లో కూడా యూజ్ చేస్తాం. యూజింగ్ లిస్ట్ ఇన్ ఫండమెంటల్ అండర్స్టాండింగ్ లిస్ట్ ఇస్ ఏ ఫండమెంటల్ ఫర్ ద పైథాన్ ప్రోగ్రామింగ్. వాట్ ఈస్ టపుల్? ఈ టపుల్ ఈస్ పైథాన్ ఈ టపుల్ ఇన్ పైథాన్ ఈస్ ఆర్డర్డ్ ఇమ్యూటబుల్. లిస్ట్ అనేది మ్యూటబుల్, మనం ఇచ్చిన ఎలిమెంట్స్ ని మార్చుతూ ఉంటుంది, కానీ టపుల్ లో మనం ఆ ఎలిమెంట్స్ ని మార్చలేము. అందుకే టపుల్ నుంచి లిస్ట్ లోకి మళ్ళీ కన్వర్ట్ చేసుకుంటాం. టపుల్ అనేది కర్లీ ఓపెన్ బ్రాకెట్స్ తో మనం యూజ్ చేస్తాము. ఈ ఫీచర్స్ వచ్చేసి ఆర్డర్డ్ ఎలిమెంట్స్ అనేవి ఆర్డర్ లో మెయింటైన్ చేస్తుంది. ఇమ్యూటబుల్ అంటే ఇచ్చిన ఎలిమెంట్స్ ని మనం మళ్ళా మాడిఫై చేయలేము. వీ కెనాట్ మాడిఫై ద ఎలిమెంట్స్. హెట్రోజినియస్ అండ్ డూప్లికేట్స్. ఇంకా చూడండి, ఇక్కడ ఎంటీ టపుల్ తీసుకున్నాం. టపుల్లో ఎలిమెంట్స్ 1 2 3 4 5 అనేది కర్లీ బ్రేసెస్ లో తీసుకున్నాం. టపుల్లో కూడా నార్మల్ గా మనం టెక్స్ట్ వాడుకోవచ్చు, స్ట్రింగ్ వాడవచ్చు, బులియన్ వాడవచ్చు, ఫ్లోట్ వాల్యూస్ కూడా వాడవచ్చు. సింగిల్ ఐటమ్ 42 ఇలా మనం యాడ్ కూడా చేయొచ్చు. ఫ్రమ్ లిస్ట్ టపుల్ ఆఫ్ అంటే టపుల్ నుంచి లిస్ట్కి మార్చుతున్నాం అనమాట. ఫ్రమ్ లిస్ట్ అని ఇప్పుడు లిస్ట్లో ఈ టపుల్ ఉన్న ఎలిమెంట్స్ ఎన్నో లిస్ట్లోకి మార్చుతున్నాం. అలా టపుల్లో కూడా ఇండెక్స్ నెంబర్తో యాక్సెస్ చేయొచ్చు. ఫ్రూట్స్ ఈక్వల్ టు యాపిల్, బనానా, చెర్రీ అంటే త్రూ ఇండెక్స్ నెంబర్ 0 అంటే యాపిల్ ప్రింట్ చేస్తుంది, -1 అంటే చెర్రీని ప్రింట్ చేస్తుంది. రివర్స్ ఇండెక్సింగ్ నెంబర్. టపుల్స్ ఆర్ సిమిలర్ టు లిస్ట్ బట్ ఇమ్యూటబుల్. అంటే రెండు సేమే, కాకపోతే టపుల్లో అనే లిస్ట్ లో అయితే మనం ఆ ఎలిమెంట్స్ ని మార్చొచ్చు, కానీ టపుల్లో అయితే ఇమ్యూటబుల్, ఆ ఎలిమెంట్స్ ని మార్చలేము. అంతే దానికి దీనికి తేడా. దే కెన్ బి యూజ్డ్ యాస్ ఎ కీస్ ఇన్ డిక్షనరీ డ్యూ టు దేర్ ఇమ్యూటబిలిటీ. అంటే టపుల్ ని కీస్ లా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే అది మారలేవు కనుక. యూజింగ్ టపుల్స్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ పైథాన్ అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్, ఎస్పెషల్లీ ఫర్ dealing with fixed data sequence. Thank you.